ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. ప్రభు సన్నిధానంలో సంతోషం ఉందండి, ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి. మరి మీతో మాట్లాడడానికి ఏలూరు పట్టణం నుండి ప్రభు కృపనిచ్చాడు. ఉదయకాల సమయంలో ఏలూరు పట్టణంలో మరి సిస్టర్ యోక్తా కుమారి గారు కల్వరి సహవాసంలో అద్భుతమైన మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగి ఉన్నది. ఆత్మీయులతో పరిశుద్ధులతో కలిసి ఆనంద సహవాసంలో ఆత్మీయ ఆరాధనలు జరిగి ఉన్నాయి. ఆ విషయాన్ని మీతో పంచుకుని ప్రభు కృపనిచ్చాడు. ఈ రోజు కావాల్సిన వాక్యభాగం మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నారు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని ప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, అధికారి యొక్క కుమార్తె చనిపోయి ఉన్నప్పుడు మరి ప్రజలు చెప్తున్నారు, బోధకుని తొందర పెట్టకు, అది కుదరదు, అస్వస్థత జరగదు, ఆమె తిరిగి బ్రతకదని చెప్తున్నారు. ప్రభు అయితే ఏం తెలియజేస్తున్నారంటే, నువ్వు కలవరపడొద్దు, వారి మాటల మీద నువ్వు లక్ష్య పెట్టొద్దు, కానీ నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకపు అలచడిలో, అప్పుల్లో, సమస్యల్లో, కష్టాల్లో, అనారోగ్యంలో, ఒకవేళ ఐసీలో, హాస్పిటల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను వెళ్తున్నావేమో ప్రభు తెలియజేస్తున్నాడు. కుటుంబ సమస్యలతో కూడా చాలా మంది ఇంకా లోకపు మాటలను ఆశ్రయిస్తారు, లోకపు సలహాలు ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని గర్భిలైపోతారు. ఇక నా కుటుంబం స్పాయిల్ అయిపోయింది, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటారు. అలాంటి వారికి తెలుసు ప్రభు తెలియజేసిన భయపడకు, నమ్మిక మాత్రం ఉంచము. నమ్మిక దేని మీద ఉంచాలండి? ప్రభు మాటల మీద నమ్మిక ఉంచాలి. మరి ఆ నమ్మిక ఎంత నిజమైన నమ్మిక అంటే, ఇక్కడ అధికారి కుమార్తె బ్రతికి ఉన్నది ఆ క్షణంలోనే. మరి భయపడొద్దు. ఈ లోకపు శ్రమను చూసి మీరు ఏమైనా భయపడుతున్నారా? అయ్యో నేను పాపం చేశాను, నన్ను క్షమించేవారు ఎవరు లేరు అంటున్నారా? యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రులుగా చేస్తుంది. మరి ఇక ఎన్నడూ పాపం చేయకుండా వాడిని పరిశుద్ధులుగా మారుస్తుంది. అంతేకాదు, ఏదైనా సమస్య కూడా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించి నిమ్మలంగా ఉండు, ఆ సమస్యను ప్రభు తీసుకుంటాడు. ప్రభు చేతులకు మనం అప్పచెప్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని అద్భుతమైన మాట మనందరి జీవితంలో నెరవేర్చబడి ప్రభు వాగ్దానం తల్లి యొక్క సహవాసం సన్నిధి మనతో కూడా నడిపించును గాక. చిన్న మనం ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమన్న మాట వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, ఎన్నో ఇతరమైన ఫోన్ కాల్స్ వారు వచ్చినప్పుడు భయపడుతున్నారు కావచ్చు, అప్పుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చినప్పుడు భయపడుతున్నారు కావచ్చు, లేకపోతే ఒక రోగం వచ్చింది రిపోర్ట్ని చూసి వారు భయపడుతున్నారు కావచ్చు, ఇతరమైన మనుషులను బట్టి వారు భయపడుతున్నారు కావచ్చు, లేకపోతే వారు తప్పులు పాపాలు చేసి సరి చేసుకోలేక భయపడుతున్నారు కావచ్చు. నీ యొక్క గొప్ప ఆదరణ ఉన్నది ప్రభువా, గొప్ప స్వస్థత ఉన్నది తండ్రి. అలాంటి విశ్వాసం బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారంగా ప్రతి ఒక్కరిని కూడా ఉదయ కాలం తృప్తిపరచండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.